మామూలుగా లేదు. ఎందుకంటే ప్రజలు ఎక్కడ తిరగబడతారో, ఇచ్చే పథకాలు ఇచ్చే హామీలు సరిగా ఉంటే ప్రజలు ఎందుకు తిరగబడతారు? మీరు ఇచ్చే పనులు, మీరు ఇచ్చే పథకాలు సరిగా లేవు, మీరు ఇస్తున్నటువంటి పథకాలు కూడా పూర్తిగా ప్రజలకు అందుతాయా అంటే అవి కూడా అందట్లేదు. అందుకే ప్రజలు తిరగబడుతున్నటువంటి అంశం. కాంగ్రెస్ అంటేనే పెద్ద మోసం. ఇది కేసీఆర్ గతంలోనే చెప్పిండు, కాంగ్రెస్ వస్తే మొత్తం మోసం జరుగుతుంది, కరువు వస్తుంది, కాటకాలు వస్తాయి, జర దయచేసి ఆలోచన చేయండి అని కేసీఆర్ పదే పదే ప్రజా ఆశీర్వాద సభల్లో చెప్పుకుంటూ వచ్చిండు. కానీ ఎవరు నమ్మలే. ఇవాళ కళ్ళ నుండి చూస్తూ ఉంటే సమస్యలన్నీ ఎదురవుతూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది ప్రజలకి. అప్పటిదాకా ప్రజలకు అర్థం కాలే. ఇకపోతే రుణమాఫీ బోనస్, ఇక భరోసాతో దోకా 17,500 కోట్ల భరోసా ఎగ్గొట్టింది. ఇక రైతులు అసహనంగా ఉన్నారు. ఈ టైంలో వాళ్లకు ధైర్యం కావాలి. రైతుల గురించి ప్రశ్నిస్తే తప్పుడు కేసులు. దేశ చరిత్రలో ఫార్ములా ఈ రేస్ ఈవో చెత్త కేసు, దేశంలోనే ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి కేసు ఒక చెత్త కేసు. మరి ఈ రేసు ఎందుకు తీసుకొచ్చారు? ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ పైన మరి కేసు పెట్టడానికి కారణం ఏందయ్యా అంటే, ఇవాళ వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల గురించి ఎప్పుడు అమలు చేస్తారయా రాష్ట్ర ప్రజలకి అని అడగడము, ప్రశ్నించడం తప్పు. ఇలా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, దాడులు చేయడం. మరి ప్రశ్నించకపోతే మరి ఎవరు అడగాలి మిమ్మల్ని? ఎవరు అడిగితే మీరు సమాధానం చెప్తారు? మరి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీలు ఎప్పుడు నెరవేర్స్తారు? ఈ టైంలో వాళ్లకు ధైర్యం కావాలంటే ధైర్యం ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కావాలి. రైతులు అసహనంగా ఉన్నారు. 17,500 కోట్ల భరోసా ఎగ్గొట్టినటువంటి అంశం. 17,500 కోట్ల రూపాయల భరోసా ఎగ్గొట్టింది. మంత్రి వెంకటరెడ్డికి సోయి ఉంటలేదు. ఇక తాగి అసెంబ్లీకి వచ్చిండు. చూసావా, వెంకటరెడ్డి ఒక మంత్రి అసెంబ్లీకి తాగి వచ్చిందంట. మద్యపానం తీసుకొని అసెంబ్లీకి రావాల్సిన అవసరం వచ్చిందా మంత్రి? ఇంత దారుణంగా ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది రాష్ట్రంలో.